శివ మహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 58 చాప్టర్లో 29 శ్లోకాల నుంచి. దంతుబిర్ నిహ్లాదుడన్న దైత్యుడు ఎప్పుడైతే బ్రాహ్మణుని భక్షించేస్తే దేవతలకి యజ్ఞాలు యాగాలు ఇవేమీ జరగవు, వాళ్ళకి ఇంకా బలం కూడా క్షీణించిపోతుంది అనుకున్నాడు. బ్రాహ్మణులందరినీ కూడా మాయతో భక్షించేస్తున్నాడు. ఒకానొక శివరాత్రి సమయంలో ఒక భక్తుడు, ఈ బ్రాహ్మణుడు భక్తితో ఆ పరమాత్మని లింగంలో పూజించుకుంటూ అలాగా ధ్యానంలో లీనమైపోయాడు. తన్ని భక్షించాలని ఆ పులి రూపంలోకి మారిపోయాడు. ఆ పులి రూపంలోకి మారిపోయి భక్షించే ప్రయత్నంలో ఆయనేమో మంత్రాలతో అస్త్రాలాగా చేసుకుని చక్కగా ధ్యానంలో లీనమైపోయాడు. ఏమీ చెయ్యలేకపోతున్నాడు. అయినా సరే ఎలా అన్నా భక్షించాలనుకున్నాడు. సర్వము తెలిసిన పరమాత్మ ఆ లింగం నుంచి తానే ప్రకటితమయ్యాడు. ఆ పరమాత్మ ప్రకటింపబడ్డాక కూడా అక్కడి నుంచి వైదొలిగాడా, పోని బుద్ధి మార్చుకున్నాడా అంటే లేదు. పర్వత ఆకారంలో పెద్ద పులిలాగా తయారయ్యాడు. ఆయన మీదే దాడి చేయటానికి పూనుకున్నాడు. రుద్రమాయాంతమాలోక్య తద్భక్తాశ్చిత్తలింగతః దైత్యస్తేనైవ రూపేణ వవృద్ధే బూధరూపమః. భక్తులు పూజించే ఆ లింగంలోంచే పరమేశ్వరుడు ప్రకటితమైన దైత్యుడు అది చూసేసరికి మళ్ళీ శరీరాన్ని ఇంత పెంచుకున్నాడు. ఆయన మీదే దాడి చేయడానికి పూనుకుని మీద పడిపోతున్నాడు. పర్వతాకార అంత పెద్ద శరీరాన్ని దాల్చాడు. సావజ్ఞమతా సర్వజ్ఞం యావత్ పశ్యతి దానవః తావదాయాంతమాదాయ కక్షాయంత్రేణ్య పీడయత్. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినవాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అందుకుని ఈయన ఏం చేశాడు, వెంటనే అంత పెద్ద శరీరాన్ని దాల్చి అంతలాగా మీదకి దాడి చేస్తూ ఉన్నా సరే ఒక్కసారిగా ఆ దైత్యుణ్ణి పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు అంటే పంచాస్యయాస్తావత్య పంచాస్యయ ముష్టయ మూర్ధన్య తాడయత్ భక్తవాత్సల నామాసౌ వత్సాదపి కటూరయ. ఒక్కసారిగా తలకాయని పట్టుకున్నాడు, చంకలో ఇరికిచ్చి పెట్టాడు అంతే. ఆ ఇరికిచ్చి పెట్టడమే కాకుండా భక్తుల పాలిట వాత్సల్యంతో ఉన్న ఆ పరమేశ్వరుడు వజ్రాయుధం లాంటి తన ముష్టితో గట్టిగా నెత్తి మీద కొట్టాడు. ఒక్కసారిగా అతి కఠోరంగా, అంత భయంకరంగా ఒక్కసారి ఆ నెత్తి మీద బాదాడు. సతేన ముష్టిఘాతేన కక్ష నిష్పేషణేన చ అత్యార్తమారాటద్వయాగ్రో రోదసిం పూరయన్మృతః. ఆ ముష్టిఘాతకానికి అంత బలంగా ఒక్కసారి పరమాత్మ సంకలో విరకిస్తే ఈ విలవిల్లాడిపోతున్నాడు ఒక పక్క నుంచి. దానికి తగ్గట్టుగా ఆ నెత్తి మీద ముష్టితో ఒక గుద్దు గుద్దేసరికి ఆ ముష్టి ప్రహారానికి అక్కడ పైగా బాహుల్లో ఇరుక్కున్నాడు. ఎక్కడికి పారిపోవటానికి లేదు, ఇంకేమీ చేయటానికి లేదు. ఒక భయంకరమైన అరుపు అరిచాడు. ఆ భయంకరమైన ఆర్తనాదం ఎంతలాగా పెట్టాడు అంటే ఆకాశం భూమి బద్దలైపోయేటట్టుగా అంతలాగా వ్యాపించిపోయింది. అందుకే ఏం చెప్తారు, నువ్వు ఎన్ని వేషాలన్నా అయ్యి ఎంతలా అన్నా సరే మదానికి లోనయ్యో గర్వానికి లోనయ్యో దుష్టత్వంతో అతిగా ఏదన్నా చెయ్యి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, నేను ఏది చేసినా నడుస్తుందని అనుకుంటావు. కానీ ఒక్కసారిగా చూస్తాడు 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 అవకాశం ఇచ్చినట్టే ఇస్తాడు మారటానికి. కానీ మార్పులు ఏమీ లేకుండా ఇంకా ఇంకా దుష్టత్వంతో ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావో ఒక్కసారిగా వస్తాడు. ఆయన చేసే ఆ క్రియ అన్నది నీ భూమి అంతా కూడా తలకిందులైపోయేలాగా, ఇంకా నువ్వు లేవలేనంత చావు దెబ్బ కొట్టినట్టుగా కొడతాడు. ఒక్కసారిగా అలా కొట్టేసరికి ఇంకా భూమి ఆకాశం బద్దలైపోయేలాగా అంతలాగా ఆర్తనాదం పెట్టాడు ఆ దైత్యుడు. తేననాదీన మహత సంప్రవి పితమానసాః తపోధనాః సమాజగ్మునిషి శబ్దానుసారతః. అంత రోధమైన అంత పెద్ద నాదం వినేసరికి అందరికీ భయం. అక్కడున్న తపస్సులు వీళ్ళందరూ కూడా ఆ శబ్దాన్ని అనుసరించి అంత ఏమైందా అని ఆ రాత్రి వేళ అందరూ కూడా ఎక్కడైతే శబ్దం వినిపిస్తుందో అక్కడికి వచ్చారు. తత్రైశ్వరం సమాలోక్య కక్షీకృత మృగీశ్వరం దుష్టువుః ప్రాణతః సర్వే శర్వః జయ జయాక్షరేః. ఆ మృగేశ్వరుడు ఆ సింహాన్ని ఆయన ఇలా సంకలో పెట్టుకుని ఉన్న ఆ పరమాత్మను ఒక్కసారిగా చూసేసరికి జయ జయ నాదాలు చేస్తూ ఆ పరమాత్మను స్తుతిస్తూ వాళ్ళందరూ బ్రాహ్మణులలా అక్కడ
ఆయన్ని చూస్తూ ఉండిపోయారు ఆశ్చర్యానికి లోబడి. బ్రాహ్మణ ఊచుః త్రాయతాం త్రాయతాం దేవ ప్రత్యూహ దారుణాధితః అనుగ్రహం కురుష్వేష తిష్టాత్రైవ జగద్గురు. ఆ బ్రాహ్మణ పరమాత్మని ఇలా అంటున్నారు, ఓ జగత్తు గురు, జగత్తుకి గురు రూపంలో ఉండి నిర్దేశించేవాడివి. అందుకే ఈశ్వర, ఈ కఠిన ఉపద్రవాలు వచ్చే మమ్మందరినీ కూడా రక్షించటానికే వచ్చావు నువ్వు, మమ్మల్ని నువ్వే రక్షించు, ఈ మా మీద దయ చూపించు, అలాగే ఈ స్థానంలోని ఎప్పుడు స్థిరంగా నువ్వు ఉండిపో అని వేడుకున్నారు. అనేనైవ స్వరూపేణ వ్యాఘ్రేశ ఇతి నామతః కురు రక్ష మహాదేవ జ్యేష్ఠస్థానస్య సర్వదా. ఓ మహాదేవ, మీ ఈ యొక్క రూపంలోనే అంటే వ్యాఘ్రేశ్వర నామంగా జ్యేష్ఠ అంటే పెద్ద, అన్నిటిలోకి పెద్దగా ఈ స్థానంలోనే రక్షిస్తూ ఎప్పుడూ కూడా ఈ రూపంలో ఇక్కడ మీరు స్థిరంగా ఉండాలి. అన్యేభ్యో ఉపసర్గేభ్యో రక్షా నస్తీర్థవాసినః దుష్టానపాస్య గౌరీశ భక్తేభ్యో దేహి చాభ్యయం. ఓ గౌరీశ, దుష్టుల్ని నశింపచేయటానికి, ఇటువంటి తీర్థస్థానంలో నివసించే వాళ్ళకి రక్షణగా ఉండటానికి, ఎటువంటి ప్రకారమైన ఉపద్రవాలు కూడా మమ్మల్ని బాధించకుండా రక్షించటానికి భక్తులకి అభయం ఇచ్చేవాడివి. అందుకు నువ్వు ఇక్కడ ఇదే రూపంలో ఎప్పటికీ స్థిర నివాసంగా ఉండిపోవా అని వేడుకున్నారు. సనత్కుమార ఉవాచ ఇత్యాకార్య వచస్తేషాం భక్తానాం చంద్రశేఖరః తతేత్యుక్త్వా పునః ప్రాహ సా భక్తాన్ భక్తవత్సలః. సనత్ కుమార్ వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని భక్తితో ఇలా భక్తులందరూ కూడా అడిగేసరికి ఆ పరమాత్మ కూడా ప్రసన్నుడై తథాస్తు అని చెప్పి మళ్ళీ ఆ భక్తులతో ఇలా అంటున్నాడు. మహేశ్వర ఉవాచ యో మామనేన రూపేణ ద్రక్షయతి శ్రద్ధయాత్ర వై తస్యోపసర్గ సంధానం పాతయిష్యామ్య సంశయం. ఆ మహేశ్వరుడు మళ్ళీ ఇలా బ్రాహ్మణులతో చెప్పారు, ఎవరైతే శ్రద్ధతో నా ఈ యొక్క రూపాన్ని చూస్తారో వాళ్ళ దుఃఖాల నుంచి అవశ్యంగా వాళ్ళకి ముక్తి లభిస్తుంది, ఆ దుఃఖాలన్నీ వాళ్ళ నుంచి దూరం అయిపోతాయి. అంటే క్షేత్రాలకి చాలామంది వెళుతున్నాం, ఇదివరకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎంతో కొంతమంది వెళ్ళారు, కానీ ఇప్పుడు బాగా ప్రతిదానికి నేను అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా ఆ దర్శనం చేసుకున్నాను, కామాఖ్య దగ్గరికి ఇట్లాంటి వాటికి కూడా బోల్డ్ మందికి కాశీ దగ్గర నుంచి అన్నిటికీ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇది వరకట్లో అక్కడికి వెళ్ళటానికి మనకి అన్నీ అంత సులువుగా ఉండేవి కదా, ఇప్పుడు చాలా ప్యాకేజీలు వచ్చి బోల్డ్ రకాలుగా అందరికీ వెళ్ళటానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి, అందరూ వెళ్ళగలుగుతున్నాం, తప్పులేదు, వెళ్ళాలి. అయితే వెళ్ళిన ప్రతి ఒక్కడికి అది ప్రతిఫలం ఇస్తుందా అంటే, వెళ్ళేవాడు ఎలా వెళ్తున్నాడు, ఏ భావన ఉంది నీలో, ఎంత భక్తి ఉంది నీలో. భక్తి లేని వాడికి, అంతరంగికంగా బాహ్యంగా శుచి లేని వాడికి ఎక్కడికి వెళ్ళినా దాని పుణ్యమైతే వస్తుంది, కానీ నీలో మార్పు రానంత వరకు, నీలో ఆ జ్ఞానం లేనంత వరకు, నీలో సాధన అన్నది పరిపక్వత చెందేలాగా అలా నువ్వు దృఢ నిశ్చయంతో ఇంద్రియాల యొక్క నిగ్రహణతో నువ్వు లేని కారణంగా ఎక్కడికి వెళ్ళినా ఫలితం స్వల్పమే లభిస్తుంది. అనుగ్రహం ఉంది కాబట్టి అక్కడ దాకన్నా వెళ్ళాలన్న బుద్ధి పుట్టింది, వెళ్ళావు, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ ఇటువంటి వాటికి ఖర్చు పెట్టాలన్నది మళ్ళీ రాదు కదా, అది వచ్చిందంటే మళ్ళీ అనుగ్రహం ఉంటేనే, ఆ పుణ్యం ఎక్కడొకక్కడ ఉంది కాబట్టి అలా వెళ్ళగలిగావు. కానీ పూర్ణమైన ఫలితం అందుకే ఇక్కడ చాలా చెప్పారు, శ్రద్ధగా అంటే ఆ రూపాన్ని చూడాలన్న కోరికతో భక్తి భావనతో ఎవరైతే దాన్ని చూస్తున్నారో అటువంటి వాళ్ళ దుఃఖాలు తప్పకుండా తొలగిపోతాయి. పరమాత్మని ఆశ్రయించిన వాళ్ళు త్రికరణ శుద్ధిగా, ఆ పరమాత్మ తప్పితే నాకు ఇంకా దిక్కు లేదన్న భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడికి తొలగిపోతాయి నిస్సంకోచంగా. మచ్చరిత్రమిదం శ్రుత్వా స్మృత్వా లింగమిదం హృది సంగ్రామే ప్రవిశ్యాన్మర్త్యో జయమప్నోయత్యన సంశయం. అంతేకాదు, నా యొక్క ఈ చరిత్రను ఎవరైతే వింటున్నారో, అలాగే ఈ లింగానికి హృదయంలో ఎవరైతే స్మరణ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే భక్తితో అది ఎలా అయితే దుఃఖాలు తీసేస్తుందో, ఈ యొక్క చరిత్రని కూడా అంతలాగా ఇష్టంగా ఎవరైతే వింటున్నారో, అలాగే ఆ లింగాన్ని ఒక్కసారిగా హృదయంలో ఎవరైతే స్మరించగలుగుతున్నారో, అలా స్మరించి ఎవరైతే యుద్ధానికి వెళ్ళినా సరే అతనికి నిస్సందేహంగా విజయమే లభిస్తుంది.
ఏతస్మిన్నంతరే దేవా సమాజగ్ముః సవాసవాః జయేతి శబ్దం కుర్వంతో మహోత్సవ పురస్సరం. అలాగే ఇక్కడ అవసరం బట్టి ఇంద్రాది సమస్త దేవతలు కూడా ఉత్సవపూర్వకంగా జయ జయ నాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ప్రణమ్య శంకరం ప్రేమ్ణా సర్వే సాంజలయః సురాः నతస్కందాః సువాగ్భిస్తి తుష్టువుర్భక్తవత్సలం. దేవతలు కూడా అక్కడ నమస్కరించు ఆ పరమాత్మను ఇలాగా ఆ భుజస్కందములు కూడా అంటే తలకాయే కాకుండా ఈ భుజాలు కూడా కొంచెం వంగి మరి నమస్కరిస్తున్నారు. ఆ పరమాత్మకి నమస్కారం చేసి మధురమైన స్వరాలతో ఆయన్ని భక్త వాత్సల్యంగా దేవతలు కూడా పరమాత్మను స్తుతిస్తున్నారు. దేవా ఊచుహు జయశంకరం దేవేశ ప్రాణతాప్తి హరప్రభు ఏతద్బంధుభిర్నిహ్రాదాదవధాత వయం సురాః. దేవగణులన్నీ ఆ పరమాత్మని ఇలా అంటున్నారు, ఓ దేవా పైగా దేవేశ దేవతలకే ఈశ్వరుడైన ఓ స్వామి ప్రభు, ప్రాణాంతకమైన దుఃఖాలన్నీ కూడా కలిగించేవాడిని తొలగిస్తున్నావు. ఈ దందుబిర్ నిహ్రాద వధ ద్వారా దేవత గణములకి కూడా రక్ష కలిగించు. సదా రక్ష ప్రకర్తవ్య భక్తానాం భక్తవత్సల వద్యాః కళాశ్చ దేవేశ త్వయా సర్వేశ్వర ప్రభు. ఓ భక్తవత్సల, ఓ దేవేశ, సర్వేశ్వర ప్రభు, సదా భక్తులకి ఎప్పుడు రక్షణగా ఉండేవాడు, ఎప్పుడూ రక్షిస్తూనే ఉండేవాడివి, దుష్టుల్ని ఎప్పుడు వధిస్తూనే ఉన్నవాడివి, సర్వము వ్యాపించి ఉన్నవాడివి, సర్వులకి ఈశ్వరుడు నువ్వే. ఇత్యాకార్యావచస్తే సంసురాణం పరమేశ్వరః తతేత్యుక్త్వా ప్రసన్నాత్మ తస్మిన్ లింగే లయం యయో. ఆ దేవతల యొక్క వచనాలు విని పరమేశ్వరుడు ఇలానే అవుతుంది అని చెప్పి ప్రసన్నంగా అదే లింగంలోకి మళ్ళీ ప్రవేశించాడు. సవిస్మయాస్తతో దేవాః స్వస్వం ధామ యుయుర్ముదా తేపి విప్రా మహాహర్షత్ పునర్యాత యథాగతం. ఆ దేవతలందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడే అలా పరమాత్మ అదే లింగంలోకి ప్రవేశించటం, ఏ లింగం నుంచి వచ్చాడో అదే లింగంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా ఆనందంగా వాళ్ళ వాళ్ళ ధామాలకి అందరూ వెళ్ళిపోయారు. బ్రాహ్మణులు కూడా చాలా ఆనందంగా వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. ఇదం చరిత్రం పరమం వ్యాఘ్రేశ్వర సముద్భవం శృణూయ శ్రావయేద్వాపి పఠేద్వా పాఠయేత్తథా. ఎవరైతే ఈ వ్యాఘ్రేశ్వర సంబంధిత ఈ చరిత్రను వింటున్నారో, లేకపోతే వినిపిస్తున్నారో, చదువుతున్నారో, లేకపోతే చదివిపిస్తున్నారో, ఇంకొకరిని చదవమని ప్రేరణ కల్పిస్తున్నారో, సర్వాన్ కామానవాప్నోతి నరః స్వమనసేప్సితాన్ పరత్ర లభతే మోక్షం సర్వదుఃఖ వివిర్జితః. వాళ్ళకి సంపూర్ణ మనోవాంఛలు అంటే మనసులో ఎటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా వాళ్ళకి పూర్ణంగా లభిస్తాయి. ఇవి లభించటమే కాకుండా అన్ని రకాల ఎటువంటి దుఃఖాలు ఉన్నా సరే అన్నిటికీ దుఃఖరహితంగా అంటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అంటే జీవించి ఉన్నంతకాలం మనోవాంఛిత కోరికలన్నీ నెరవేరటం, దుఃఖాలు తొలగిపోవటం, మళ్ళీ మరణానంతరం మోక్షం కూడా లభిస్తుంది. అంటే ఒక్కసారి వింటే సరిపోతుంది అంటే వింటూనే ఉండమన్నారు. విని 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 ఏం చెయ్యాలి, నేను అలా దుష్టుడిలాగా కాకుండా శిష్టుడిలాగా ఉండే ప్రయత్నం చెయ్యాలి త్రికరణ శుద్ధిగా. ఇదమాఖ్యానమతులం శివలీలామృతాక్షరం స్వఘర్యా యశస్యామాయుష్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. ఈ మానమైన అసమానమైన శివలీలకి ఇది అమృత అక్షరాలతో కూడుకున్నది. అమృతం, ఏది అమృతం తాగితే ఎలా అయితే దేవతలు అమరులైపోయారో అలాగా ఈ అమృతమైన అక్షరాలతో కూడుకున్న ఈ ఇతిహాసంలో అంతర్గతమైన ఈ చరిత్ర స్వర్గదాయకమైనది, కీర్తిని పెంచేది. అలాగే పుత్ర అంటే పిల్లలు, మనవళ్ళు కూడా, వాళ్ళు కూడా వృద్ధి చెందేది. అంటే లోకంలో ఎవ్వరికి పిల్లలు పుట్టకుండా నీకే పుట్టుకుంటూ పోతారని కాదు, ఒక్కడు పుట్టినా వాడు ఎంత మంచిగా ఉంటాడు అంటే ఉన్నవాడికి అర్థం పరమార్థం ఈ జన్మకి సార్థకతంలాగా వాడు ఉంటాడు. ఈ
ఏ ఇంట్లో అయితే కొడతాడో ఆ ఇంటి పేరు ప్రఖ్యాతలు వృద్ధి చేసేలాగా ఉంటాడు. 100 మంది ఉండి అందరూ పనికిరాని వాళ్ళైతే ఏం లాభం? ఇక్కడ పుత్ర పౌత్ర అంటే నాకు సగ జనాభా నా ఇంట్లోనే ఉంటారని కాదు అర్థం అక్కడ. ఎవడు పుట్టినా ఒక్కడున్నా ఇద్దరున్నా సరే వాళ్ళంతా బుద్ధిమంతులై ఉంటారు, ధర్మపరంగా ఆచరిస్తూ ఉంటారు. వ్యర్థమైన పనులు కానీ వ్యర్థమైన వాటిల్లో తలకాయలు దూర్చటాలు కానీ కాకుండా ధర్మపరంగా ఉంటారు, ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే అది ఆ వంశ అభివృద్ధి అన్నది కూడా జరుగుతుంది. అలాగే భక్తులు కూడా భక్తి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఏది కావాలంటే అది అన్నట్టుగా అన్ని వృద్ధిలోకి వచ్చేవే జ్ఞానంతో సహా. పరం భక్తి ప్రదం ధన్యం శివ ప్రీతికరం శివం పరమజ్ఞానందం రమ్యం శివ వికారహరణం పరం. ఇక్కడ వికారాల రహితంగా కళ్యాణకరంగా మనోహరంగా, అలాగే ఆ పరమాత్మ పట్ల ఇంకా ప్రీతి పెంచుతూ ఉంటుంది. జ్ఞానం లభిస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది. ఇంకా ఎన్నో రకాలుగా మనకి వికారాలు ఎన్ని ఉన్నాయో 1,00,000 వికారాలను అన్నీ దూరం చేసేస్తూ ఉంటుంది భక్తి పెరిగిన కారణంగా. అలాగే నీకు దుఃఖాలు కానీ ఇవన్నీ తొలగిపోయిన కారణంగా ఆ అమృతాన్ని గ్రొల్లిన కారణంగా అది నీకు పుష్టిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, చేసే కర్మ ఇంకా చక్కగా చేసే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడ ఎటువంటి వికారాలు కూడా లోబడకుండా ఎన్ని రకాలు ఉన్నా సరే అవన్నీ నీకు తొలగిపోతూ ఉంటాయి. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 58 చాప్టర్ సంపూర్ణం.